ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగితే చాలామంది మంత్రులు ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఒక కీలకమైన మంత్రికేమో క్యాబినెట్ సమావేశం జరిగిన, కలెక్టర్ల సమావేశం జరిగిన, వెన్నునొప్పో, తలనొప్పో, జ్వరమో, ఇంక ఇప్పుడు సర్జరీలు అని చెప్పి ముంబై వెళ్ళారు. బై డిఫాల్ట్గా ఆయన దాదాపు ఆబ్సెంట్ వచ్చినా కూడా సగం సేపే ఉంటారు. ఆ మినిస్టర్ గారు లేరు. నారా లోకేష్ గారు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నట్టున్నారు, ఆ మినిస్టర్ గారు లేరు. టీజీ భరత్ గారు అమెరికా పర్యటనలో ఉన్నట్టున్నారు, ఆ మినిస్టర్ గారు లేరు. నిమ్మల రామానాయుడు గారు బెంగళూరు పర్యటనలో ఉన్నట్టున్నారు, ఆ మినిస్టర్ గారు లేరు. కొండపల్లి శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రి గారు వస్తూ ఉంటే తిరుపతికి ఒక ప్రోటోకాల్ విధుల్లో భాగంగా తాను తిరుపతి వెళ్ళినట్టున్నారు, ఆ మినిస్టర్ గారు లేరు. మరో ఇద్దరు మినిస్టర్లు కూడా కొంచెం వ్యక్తిగత కారణాల చేత హాజరు కాలేదు అని చెప్పి మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. ఇంతమంది మంత్రులు లేకుండా క్యాబినెట్ సమావేశం అంటే దాదాపు చాలా కుర్చీలు ఖాళీలుగా దర్శనమిచ్చే పరిస్థితి. ఒకటే అనిపిస్తుంది, మరి ఇంతమంది మంత్రులు లేనప్పుడు క్యాబినెట్ సమావేశాన్ని కాసింత పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. బహుశా ఏవైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకొని ఇమ్మీడియట్గా అమలు చేయాల్సిన ఆవశ్యకత, అత్యవసరం ఉందేమో మనకు తెలియదు. కానీ మరి ఇంతమంది మంత్రులు లేనప్పుడు క్యాబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు. అంటే ఏదో కొన్ని రోజుల కిందటే చంద్రబాబు గారు కూడా చెప్పినట్టున్నారు, పొదుపు మంత్రాల్లో భాగంగా ఎవరో మంత్రులు వేరే రాష్ట్రాలు, వేరే దేశాల పర్యటనలకు వెళ్ళకండి, చాలా ఇంపార్టెంట్, అత్యవసరం అయితేనే ఆ మీటింగులు పెట్టుకోండి అని చెప్పి. బహుశా అఫ్కోర్స్ అప్పుడే చాలామందికి తెలుసు ఇది జస్ట్ ఏదో అంటే అది చెప్పి ఆ క్యాబినెట్ సమావేశంలో చెప్పిన వ్యాఖ్యలు అయిపోగానే బయటకు వచ్చి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లలో ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. ఎనీహౌ మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ మీ క్యాబినెట్ సమావేశం మీద రిపోర్ట్ చేస్తున్న అంశాల కీలక అంశం ఏంటి తెలుసా? ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద సీరియస్ అవుతూ ఉన్నారు, చాలా అంశాలకు స్పందించడం లేదు, మంత్రులు చాలా ముభావంగా ఉంటూ ఉన్నారు, చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద సీరియస్ అయ్యారట. సో ఎందుకనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాలంటే మంత్రులు ఆసక్తి చూపడం లేదు అనే చర్చ కూడా క్యాబినెట్లో జరిగింది అని చెప్పి వారాంతపులో గల ఛానళ్ళు దీర్ఘాలు తీస్తూ మరి వాళ్ళు వార్తలు చెబుతూ ఉన్నారు.